కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో కలిసి పోలీసులు గ్రామంలో తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆదేశాలు జమ్మికుంట మండలం విలాసాగర్ లో కాటన్ సెర్చ్ అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లు పత్రాలు లేని మరో 15 ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లాలో మానేరు వెంబడి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రిళ్లు హై స్పీడ్ తో వెళ్తున్న ట్రాక్టర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హెవీ లోడ్ తో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలతో రోడ్లు పాడైపోతున్నాయి. దీంతో స్థానికంగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. లోకల్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక రాజకీయ నాయకులు ఇసుక మాఫియా వారితో చేతులు కలిపి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాటన్ సెర్చ్ సమయాల్లో 1-2 రోజులు ఇసుక రవాణా ఆపుతున్న ట్రాక్టర్ యజమానులు మళ్లీ పరిస్థితి సద్దుమణిగాక మళ్లీ యథావిధిగా బిజినెస్ చేసుకుంటున్నారని లోకల్ గా పరిస్థితిని గమనిస్తున్న చోటా మోటా లీడర్లు అంటున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఒకవైపు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము విలాసాగర్ గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మన జమ్మికుంటకు సంబంధించి ఏరియాలో ఒకవైపు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. యథేచ్ఛగానే కోణంలో ఒకవైపు సిపి ఆదేశాల మేరకు ఒకవైపు అక్కడ ఈ రోజు ఉదయం కార్డన్ సెర్చ్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒకవైపు మానేరు బాగు ప్రవహిస్తుంది. ఆ పరివేక ప్రాంతం అంతా కూడా కాబట్టి అక్కడ ఇసుక అధికంగా లభిస్తుంది. కానీ వీళ్ళు అక్రమంగా, అంటే ఎటువంటి టెండర్లు లేకుండా, ఏ విధంగా లేకుండా కూడా అక్రమంగా ఇసుకను రవాణా చేసి యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్నారు. రోజువారీగా చాలా ట్రాక్టర్లను తరలిస్తూ వేల లక్షల కోట్ల రూపాయలు కూడా దండుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దాని నేపథ్యంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఈ రోజు ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తే దాదాపు ఒక 15 ట్రాక్టర్లు, ఇసుక లోడ్ తోటి ఉన్న ట్రాక్టర్లు, అదేవిధంగా మరో 15 ట్రాక్టర్లు వాటికి ఎటువంటి పత్రాలు లేకుండా వాళ్ళు ఇసుక తరలించే విధంగా అక్కడ తీసుకెళ్తున్న సమయంలో మొత్తం 30 ట్రాక్టర్లు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ గత కొన్ని రోజుల నుంచి అదే విధంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు అక్కడ దృష్టి సారించక ఈ రోజు మాత్రం ఉదయం వేళలో సడన్లీ వెళ్లి కార్డన్ సెర్చ్ చేయడంతో కూడా ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన అనంతరం కూడా వాటిని పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. మరి అక్రమ ఇసుక రవాణాను నిర్మూలించే దిశగా మాత్రం వెళ్తానని అక్కడ ఏసీపీ మాధవి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నా కానీ వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టంగా అక్కడ సివి మాధవి కూడా చెప్పిన పరిస్థితులు అయితే తెలుస్తున్నాయని చెప్పొచ్చు. దీపిక, థ్యాంక్ యూ రవీంద్ర. ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రతి స్టాప్ లో ఆపాలని పరిగి డిపో డిఎం ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించడంతో ప్రైవేట్ బస్సులను నిలిపివేసి సమ్మెకు దిగారు. బస్సులు లేకపోవడంతో వికారాబాద్ డిపో నుండి 4 బస్సులు, తాండూరు డిపో నుండి మరో 4 బస్సులను డిపో మేనేజర్ తెప్పించి నడిపిస్తున్నారు. పరిగి హైదరాబాద్, పరిగి వికారాబాద్, పరిగి షాద్ నగర్, పరిగి మహబూబ్ నగర్, పరిగి కొడంగల్ రూట్లలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు పరిగి డిపోలో అద్దె బస్సులు అనేది రిపోర్ట్ చేయడం జరగలేదు. పరిగి డిపోలో మనకు మొత్తంగా 31 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. మేజర్ గా మహబూబ్ నగర్ మరియు షాద్ రూట్ లో తిరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి కొత్త బస్సు ఓనర్ తో కూడా ఫోన్ లో మాట్లాడటం జరుగుతా ఉంది. అద్దె బస్ డ్రైవర్ తో కూడా మాట్లాడటం జరుగుతా ఉంది. సరే, ఏ కారణం మీద వాళ్ళు చేస్తున్నారు, డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు అనేది ఇంతవరకు అఫీషియల్ గా నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ సమస్య ఉంది అంటే మేము దానికి తగ్గట్టు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొద్దు నుంచి నేను డిపోలోనే ఉన్నాను. కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నాను. అదేవిధంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేరే డిపోల నుంచి కూడా అదనపు బస్సులు తెప్పించేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతూ ఉంది. ఒకవేళ ట్రాఫిక్ ఇంకా పెరిగితే కూడా మిగతా డిపోల నుంచి బస్సులు తెప్పించి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు కూడా అద్దె బస్సు డ్రైవర్లను
వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. బస్ ఆపాలి 118 టికెట్లు చింపారు, 24 పాసులు ఉన్నాయి. ఆయన కూడా బస్ ఆపాలంట. విస్తార్లో ఫోటోలు ఉన్నాయి. ఫోటో తీసుకున్నా, డిఎం పిలిపించిన తర్వాత లోపలికి పోయినాము. సార్ బండ్ల డోర్లు అన్ని కూడా జాగలేదు సార్ అంటే 200 మంది ఎక్కినా నువ్వు ఆపాలి, ఎక్కుతాడు సచ్చితోడు చేస్తాడు, నీకు ఎందుకు అవన్నీ అని డిఎం సార్ చెప్తున్నాడు. ఏమన్నా అంటే ఎవరు రాడు సార్ మా ఇంటి ఏమన్నా అయితే అంటే ఓనర్తో నాకేం సంబంధం, ఓనర్ దగ్గర ఆటో తీసుకొని నడిపించుకోవాలి డిఎం సార్ చెప్తున్నాడు. కండక్టర్లను సస్పెండ్ చేశారు, రిపోర్ట్ పేరు పెట్టేసి బస్ ఆపకు వాళ్ళు ఏమో డిజిల్ ఆడుతున్నారు, ఏమన్నా అయితే మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. మధ్యలో మావోయిస్టు పార్టీ రిలీజ్ చేస్తున్న వరుస లేఖలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అభయ్ పేరిట లేఖ విడుదలైంది. ఈ లేఖ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే మావోయిస్టు పార్టీ నుండి మరో సంచలన లేఖ విడుదలైంది. సోను పేరుతో 6 పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. తన ఓటమిని ఒప్పుకుంటున్నామని సోను లేఖలో పేర్కొన్నారు. శత్రువులు చేసిన దాడిలో ఎంతో మంది కామ్రేడ్స్ ను కోల్పోయామని సోను తెలిపారు. అమరవీరులందరికీ పేరు పేరున జోహార్లు అర్పిద్దామన్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఇక్కడితో మా పోరాటాన్ని ఆపేస్తున్నామని మావోయిస్టు నేత సోను లేఖలో తెలిపారు. ఈ ఓటమి బాధాకరమైందన్నారు. తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నామనే అంశాన్ని స్పష్టంగా లేఖలో వేణుగోపాల్ తెలిపారు. మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన వరుస లేఖలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అభయ్ పేరిట లేఖ విడుదలైంది. ఈ లేఖ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే మావోయిస్టు పార్టీ నుండి మరో సంచలన లేఖ విడుదలైంది. సోను పేరుతో 6 పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. తన ఓటమిని ఒప్పుకుంటున్నామని సోను లేఖలో పేర్కొన్నారు. శత్రువులు చేసిన దాడిలో ఎంతో మంది కామ్రేడ్స్ ను కోల్పోయామని సోను తెలిపారు. అమరవీరులందరికీ పేరు పేరున జోహార్లు అర్పిద్దామన్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఇక్కడితో మా పోరాటాన్ని ఆపేస్తున్నామని మావోయిస్ట్ నేత సోను లేఖలో తెలిపారు. ఈ ఓటమి బాధాకరమైందన్నారు. తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నామనే అంశాన్ని స్పష్టంగా లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మావోయిస్టులు ఆయుధాలను వదిలేస్తున్నామంటూ కొత్తగా లేఖను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సంచలన లేఖ మాత్రం విడుదల చేయండి. ఏదైతే సోమ అలియాస్ మల్లోజ్ వేణుగోపాల్ పేరుతో కూడా ఈ లేఖ విడుదలైంది. అయితే ఈ 6 పేజీల లేఖపై ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు లేకపోవడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ లేఖ సారాంశం ఏంటంటే, తమ ఓటమిని ఒప్పుకుంటున్నామని ఆ లేఖలో శత్రువులు చేసినటువంటి దాడులు ఎంతో మంది కామ్రేడ్లు కోల్పోయామని చెప్పేసి అయితే సోమ ఆ లేఖ ద్వారా కూడా పేర్కొన్నాడు. ఇప్పటికే అమరవీరులంతా కూడా పేరు పేరున వారందరికీ కూడా ఏదైతే జోహార్లు అర్పిస్తున్నాయి. ఎంతో మంది అంటే ఇప్పటికే మారణకాండ జరిగినటువంటి మారణకాండలో ఎంతో మంది అసూలు బాసారు. కామ్రేడ్స్ కి సంబంధించినటువంటి
ముఖ్య నేతలంతా కూడా నేలవారారు. వారందరికీ కూడా జోహార్లు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కూడా పార్టీ తీవ్రంగా విఫలమయ్యాయి అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ఏదైతే కొత్త పోకట్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కొల్లగొట్టే విధంగా కేంద్రం అవలంబిస్తున్న విధానాలే తమను అంటే ఇటువంటి దారి తీస్తున్నాయని చెప్పేసి అయితే వారైతే ఈ లేఖ ద్వారా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటమికి బాధాకరమని కూడా వారైతే ఈ లేఖ ద్వారా కూడా తాము అంటే తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నట్లు కూడా ఆ లేఖ ద్వారా కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విప్లవ ప్రజలు అంటే ఏదైతే ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నామని చెప్పేసి అయితే స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మల్లోజు వేణుగోపాల్ కి సంబంధించినటువంటి ఈ లేఖ మాత్రం ఇటు మావోయిస్ట్ పార్టీలో కావచ్చు, ఇటు ఏదైతే కేంద్ర బలగాల్లో కూడా కొంత చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి నేతలంతా కోల్పోవడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని క్రియాశీలకంగా కూడా ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి ఆ లేఖలు కూడా పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మధ్య ఇక మా పార్టీకి సంబంధించి ఏదైతే గతంలో కూడా అంటే ముందుకెళ్లే పరిస్థితి లేదు. కీలక నేతలంతా కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వర్గ సమాజంలో ఇటు విప్లవాత్మక శక్తులు మమ్మల్ని ఎంతోగా వేధిస్తున్నాయని చెప్పేసి అయితే ఆ లేఖలు కూడా వాళ్ళైతే పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మధ్య ఆనవాయితీగా చేసేటువంటి శక్తులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కొల్లబెట్టే విధంగా కూడా పార్టీ అంటే అది కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలు తీసుకుంటున్న నిర్ణయం వల్లనే తాము ఇటువంటి వాటికి లోనవుతున్నా అని చెప్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం త్యాగాలను, అదేవిధంగా అమరవీరుల బలమరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు న్యాయం చేయలేకపోతున్నాం. ప్రజల సమస్యలను మేము అంటే ఎత్తి చూపేందుకే తమ ఈ పార్టీలోకి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టే విధంగా చేస్తున్నటువంటి దోపిడీకి మేమైతే కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కూడా మేము అంటే వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అణచివేతకు అణగారిన వారిని తొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం మాత్రం మరోసారి కూడా అంటే ముందుకు వెళ్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం, అది ఆయుధాలను అయితే వదిలేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అపరాధ భావనతో కూడా మీ లెటర్ ను కూడా విడుదల చేస్తున్నామని చెప్పేసి సోము అలియాస్ వేణుగోపాల్ ఈ లెటర్ ను విడుదల చేశారు. ఈ లెటర్ లో పార్టీకి సంబంధించినటువంటి గుర్తు లేకపోవడం కూడా కొంత అయితే అనుమానాలకు దావిస్తుంది. ఎప్పుడు కూడా వీరు గౌరవనీయులేదు అనే విధంగా కూడా ఎప్పుడు కూడా సంబోధించిన పరిస్థితి లేదు. ఈ లెటర్ లో పూర్తిగా గౌరవనీయులైన ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ తమ అంటే అపరాధ భావన మాత్రం ప్రకటిస్తున్న పరిస్థితి ఈ లెటర్ ద్వారా తెలుస్తుంది. దీపిక, ఉపేందర్, మావోయిస్టులు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 2026 మార్చి 31 లోపు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఇటు మావోయిస్టులపై కూడా అణచివేత ప్రధానంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను కోల్పోతున్నాం. ప్రధానంగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ లను కూడా పూర్తిగా నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమాయకులు మా ద్వారా కూడా ఎంతో మంది అమాయకులు ఇబ్బందులు పడి ఉంటే మాత్రం అదేవిధంగా గిరిజనుల వారి హక్కులను, ఘాటిని సంపదను కాపాడేందుకే మీ ప్రయత్నం అంటే ఇన్ని రోజులు పార్టీలో ఉన్నాం. ప్రస్తుతం మాత్రం మేము ఆయుధాలను వదిలేసేందుకు వెనకడుగుతున్నాం. ఎందుకంటే మా పేరు చెప్పుకొని అమాయకులను కూడా బలి తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మేము ఇది అపరాధ భావంతో మాత్రం ఈ లేఖను విడుదల చేస్తున్నాం అని చెప్తున్నారు. నిన్న 3 రోజుల క్రితం కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. మరొక వాయిస్ మెసేజ్ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వెలువరించడం, ఆ పార్టీ కొంత సందిగ్ధంలో పడిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరొక 1 year ఉంది. ఖచ్చితంగా 2026 మార్చి 31 లోపు దేశం మొత్తం కూడా అంటే మావోయిస్ట్ రహిత దేశం ఇప్పటికే రాష్ట్రాల్లో దాదాపుగా ఆ దేశం మొత్తం కూడా 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావితం ఉంటే అది మొత్తం 3 అంటే ఈ 2 years లోనే దాదాపుగా 6 రాష్ట్రాలకు పడిపోవడం. ప్రధానంగా ఉన్నటువంటి 6 రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మావోయిస్ట్ ప్రభావితాన్ని కూడా క్రమంగా తగ్గిస్తూ వస్తున్న నేపథ్యంలోనే ఈ అంటే వారంతా కూడా కీలక నేతలంతా కూడా లొంగిపోవడం
తీసుకుపోవడం కావచ్చు, అదేవిధంగా అసూలు బాయటం కావచ్చు, వీరందరినీ కూడా కట్టడి చేస్తున్న నేపథ్యంలోనే గిరిజనులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే మేము వెనుకడుగు వేస్తున్నామని చెప్పేసి ఈ లెటర్ ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ లేఖ మాత్రం అటు అది ఇంటెలిజెన్స్ వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా అటు ప్రభుత్వాల్లో కావచ్చు, ప్రజా పాలనలో కావచ్చు పూర్తిగా కొంత చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా అంటే గతంలో కూడా ఏదైతే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కూడా వారు లొంగుబాటుగా అంటే పూర్తిగా నిరాయుధులు ఉన్నాం, మేము తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరోమారు కూడా ఏదైతే గత సంవత్సరం అంటే డిసెంబర్ లో కూడా ఇదే విధంగా వారు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పలుమార్లు లేఖలు విడుదల చేసినప్పటికీ అటు కేంద్రం మాత్రం దానిపై ప్రత్యేకంగా గురి చేసి ఆ లేఖను అంటే నిష్క్రమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ లేఖను కూడా వారు స్పందించిన పరిస్థితి లేదు. ఇటు ఏదైతే మానవ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సోషల్ వర్కర్స్ కావచ్చు ప్రధానంగా దీనిపై ఇప్పటికీ శాంతి చర్చలకు రావాలని చెప్పేసి హరిగోపాల్ లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో కూడా ఇది హరిగోపాల్ కు సంబంధించిన వారంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో నేటి మావోయిస్టులపై జరుగుతున్నట్టు మారణకాండను ఆపాలని చెప్పేసి వారంతా కూడా ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం కూడా శాంతి చర్చలకు రావాలని చెప్పేసి వారు కోరుతున్నప్పటికీ ఇటు మావోయిస్టులు లేఖ విడుదల చేయడం మాత్రం కొంత విస్మయం వ్యక్తం చేస్తుంది. అటు పార్టీ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు, ఇటు భద్రతా బలగాల్లో మొత్తం కొంత చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులు వరుసగా లేఖలను విడుదల చేయడంలో కూడా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పటికీ మావోయిస్టులు కూడా ఎప్పుడు కూడా లేఖలు విడుదల చేస్తే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన సింబల్స్ కావచ్చు, అదేవిధంగా వారికి అంటే వారి ఏదైతే చేయాల్సినటువంటి కార్యాచరణ కావచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంటే దిగజారుగా కూడా ఎప్పుడు లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనపడలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ లేఖలో మాత్రం అపరాధ భావనతో మేము ఈ లేఖను విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అంటే చివరి అంకంలో ఉందని చెప్పేసి ఈ లెటర్ ద్వారా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా లెటర్ విడుదల చేస్తే ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి వారు రావాలని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ లేఖ మాత్రం కొంత చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్. ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో పడ్డారు. అయితే జేసీబీ సహాయంతో కూలీలందరినీ సురక్షితంగా గోదావరి పాయ దాటించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో పడ్డారు. అయితే జేసీబీ సహాయంతో కూలీలందరినీ సురక్షితంగా గోదావరి పాయ దాటించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతు కూలీలు ఎవరైతే మిర్చి పనుల కోసం ఇటు గోదావరి పాయ దాటి ఉదయం పూట మిర్చి పనుల కోసం సమీప పొలాల్లోకి వెళ్ళారు. వెళ్ళి మిర్చి పని ముగించుకున్న తదనంతరం ట్రాక్టర్ పై వస్తున్న క్రమంలో గోదావరి పాయ వరద నీరు కొంత ఉధృతంగా ఉంది. వెళ్ళేటప్పుడు వరద నీరు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఏం కాదులే అని చెప్పేసి
వారు గోదావరి పాయని ట్రాక్టర్లు దాటుతున్న క్రమంలో భారీ ఉధృతకి కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. మొత్తం గోదావరి పాయ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కొంత ప్రాణ భయంతో వారు గోదావరిలో ఇరుక్కపోయిన సమాచారాన్ని అయితే సమీప రైతులకు తెలియజేయడం జరిగింది. రైతులు అక్కడికి వచ్చి అక్కడ గోదావరిలో ఇరుక్కపోయి ట్రాక్టర్ కూడా మొత్తం మునిగిపోయే దశకు చేరుకోవడంతో వాళ్ళని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో అక్కడ జేసీబీని తీసుకెళ్లి ఆ జేసీబీలో కూర్చోబెట్టుకుని ఆ రైతుల కూలీలందరినీ కూడా గోదావరి బాయ దాటించడం జరిగింది. అంతేకాదు ఆ మునిగిపోయిన ట్రాక్టర్ ని కూడా జేసీబీ సాయంతో బయటకు తీసుకురావడంతో 20 మంది కూలీలు వారి ప్రాణాలు రక్షించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క ఆ గోదావరి పాయలు కానీ వాగులు సడన్ గా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వెంకటాపురం మండలంలో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఆ రైతులకు నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా 20 మంది కూలీల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడంతో మొత్తం రైతులైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. బండి దిగిన కానీ ఇంకా లోతు ఎక్కువ ఉన్నట్టు. రైట్. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన అర్కల రాజేష్ అనే రైతు నకిలీ వరి విత్తనాలతో నష్టపోయినట్లు వాపోయాడు. వరి నాటిన 24 రోజుల్లోనే కంకులు వచ్చాయని, దీంతో దిగుబడి రాదని రైతు అంటున్నాడు. కడెం మండలంలోని ఫర్టిలైజర్ షాప్ లో తాను వరి విత్తనాలు కొనుగోలు చేసినట్లు రైతు తెలిపారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన విషయాన్ని ఫర్టిలైజర్ షాప్ యాజమానికి తెలిపినా పట్టించుకోవడం లేదని, అగ్రికల్చర్ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని రైతు వాపోతున్నాడు. మరింత మంది నష్టపోకుండా ఫర్టిలైజర్ షాపును సీజ్ చేయాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నాడు. కాల్ చేస్తే మరి ఎన్ని రోజులు అయితే నాటేసాను ఆయన కూడా అడిగిండు. అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమొస్తుందో నీకు మళ్ళీ నేను కాల్ చేసి చెప్తా అని చెప్పడం జరిగింది. దీనికి ఏం చేస్తారో మరి పరిష్కారం మీరే చెప్పి. ఒక కర్రకు ఇలానే ఉన్నాయి, ఏడ చూసినా కానీ ఇట్లనే కనబడుతున్నాయి. ఫర్టిలైజర్ సురేందర్ కు కాల్ చేస్తే నాకు ఒకసారి ఫోటోలు పెట్టుండి అని చెప్పన్నాడు. ఫోటోలు పెట్టినా వీడియో తీసి కూడా వీడియో పెడితే నేను కంపెనీకి నేను పంపించినాక తర్వాత నేను అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ చెప్తారో అది మీకు నేను మళ్ళీ చెప్తా అని చెప్పి నాకు అన్నాడు. అయితే నేను కూడా నాకు ఇది డౌట్ రాపోతుండే. నేను ఎందుకు అంటే ఇట్లా వచ్చి లోపలంతా మొత్తం ఎందుకు తిరిగినా అంటే మొన్న ఒకసారి పేపర్ స్టేట్మెంట్ లో కూడా వచ్చింది ఇది, అది ఇట్లా తండలా కూడా ఇట్లా జరిగిందని చెప్పి, అదేమో రాగి బొంగ వచ్చిందని చెప్పి అన్నారు. సీడు ఇదే వెంకటేశ్వర ఫర్టిలైజర్లు తీసుకున్నారని చెప్పి అన్నాడు. నేను కూడా ఇదంతా మొత్తం చెక్ చేసుకున్నా, మరి నేను కూడా ఆన్నే తీసుకొచ్చిన కాబట్టి మరి నాది కూడా ఏమన్నా ఉందా ప్రాబ్లం అని చెప్పి నేను వచ్చి మొత్తం తిరిగి చూడడం జరిగింది. చూస్తే ఏడ చూసినా కానీ ప్రతి ఒక్క కర్రకు ఇట్లనే బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను అన్న మరి ఇట్లా ఉన్నదని చెప్పి నేను కాల్ చేస్తే నాకు ఆ సమాధానం చెప్పిండు. ఇప్పటికైనా మరి ఇది ఏందో నకిలీ విత్తనాలు ఇస్తురా ఏందనేది మాకు తెలియదు కాబట్టి దీనిపైన అధికారులందరూ స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నా. ఇది మరి నష్టపరిహారం కానీ ఏమన్నా మాకు ఇప్పిస్తారా, మరి ఏంది దీనికి తగిన పరిష్కారం చేయాలని చెప్పి అధికారులకు నేను తెలియజేస్తున్నా. ఫర్టిలైజర్ మీద యాక్షన్ తీసుకోవాలా. ఫర్టిలైజర్ సురేందర్ కు కాల్ చేస్తే నాకు ఒకసారి ఫోటోలు పెట్టుండి అని చెప్పి అన్నాడు. ఫోటోలు పెట్టినా వీడియో తీసి కూడా వీడియో పెడితే నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన రైతుకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ధర్మాజీపేటకు చెందిన అరకరపు రాజేష్ అనే కౌలు రైతుకు 2 ఎకరాల భూమి వరి నాటేసింది. గత 24 రోజుల కింద వరి నాటేస్తే అది నకిలీ విత్తనాలు తేలడంతో అక్కడ పంట నష్టపోయినట్టు తెలిసింది. ఇక అంతే మొన్ననే పెందూరు తాండా చెందిన మోహన్ నాయక్ కూడా 3 ఎకరాల నకిలీ విత్తనాలు వచ్చినాయి. దాంతో 3 ఎకరాల పంట నష్టం పోయాడు. అతను పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిండ్రు. అయితే ఈ నకిలీ విత్తనాల బెడద అనేది కడెం మండలంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్ నుంచి వస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఇదే విత్తనాల గురించి వ్యవసాయ అధికారిని జిల్లా అధికారిని అడగగా ఒక లాట్ లో 1000 కిలోలు వస్తాయి. ఆ 1000 కిలోలలో అధిక మొత్తంలో నష్టపోతే నకిలీ విత్తనాలు ఉంటే మనము వాటి నష్టపరంగా చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు.
కానీ ఇట్లా 3 ఎకరాలు 2 ఎకరాలు పోతే మనం చెప్పలేము. అయినా శాఖపరంగా ఏమైనా చర్యలు ఉంటే తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి మనతో అధికారులు చెప్పడం జరిగింది. అసలే రైతుల కష్టాలు అంతా ఇంత కాకుంటున్నది. ప్రభుత్వం యూరియా సరిగా సప్లై చేయకపోవడంతో వాళ్ళు పంట పొలాలను చేనులను వదిలేసి ఆ రోడ్ల పైన మరి పిఎస్సి సెంటర్ల కన్నా వేటి పడిగార్పులు ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఈ కాలంలో కూడా నకిలీ విత్తనాలు రావడంతో ఇటు రైతులు మళ్ళీ ఇతరు ఈ అరకపు రాజేష్ అన్న తను కౌలు యువ రైతుడు ఇతనికి ఒక్కసారి నష్టపోవడంతో ఆయన పరిస్థితి దివాళా తీసినట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా గతంలో నకిలీ విత్తనాలు ఎవరైనా తీసుకొచ్చి అమ్మినట్టు వాళ్ళని పీడీ యాక్టివేట్ చేస్తామని చెప్పేసి మనకు గతంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. అయినా కానీ అడపదడపక నకిలీ విత్తనాలు బెడద మనకు జరుగుతుంటుంది. ఏ ప్రభుత్వం రైతులు రాజ్యం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రైతులు రాజ్యం చేయలేని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నకిలీ విత్తనాల బెడదను నుంచి కాపాడాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. ఏది ఏమైనటికీ నకిలీ విత్తనాలు వచ్చిన ఈ భూముల నష్టపరిహారం వ్యవసాయాధికారులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ వ్యవసాయదారులు కోరుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.